విశాఖ బయోమాక్స్ మండుతూనే ఉంది. డీజిల్ ట్యాంకులు తగలబడుతూనే ఉన్నాయి. నష్టం 200 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఎగిసిపడుతోన్న మంటల్ని అదుపు చేయడం సాధారణ ఫైర్ ఇంజిన్ల వల్ల కాకపోవడంతో నేవీ రంగంలోకి దిగింది. హెలికాప్టర్ నుంచి పరిస్థితిని అంచనా వేశారు. 12 ట్యాంకులు తగలబడగా ఇక మిగిలి ఉన్న 6 ఆయిల్ అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో ట్యాంకులో 1500 నుంచి 2700 టన్నుల ముడి చమురు ఉంది. కనీసం మిగిలి ఉన్న 6 ట్యాంకులనైనా కాపాడుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. విశాఖ సమీపంలోని దువ్వాడ సెజ్లో రాత్రి 7:30కు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్ద డీజిల్ ట్యాంకులు 6 పూర్తిగా తగలబడిపోగా మరో 6 ఇంకా మండుతూనే ఉన్నాయి. 40 ఫైర్ ఇంజిన్లతో రాత్రంతా కష్టపడ్డా ఏమాత్రం ఫలితం లేదు. ఫోమ్ వాడినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో నేవీ రంగంలోకి దిగింది. ఏరియల్ సర్వే చేసి పైనుంచి నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంపెనీలో ఎక్కువగా మెషిన్లతోనే పనులు జరుగుతుండడంతో ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానిస్తూ ఉన్నా స్పష్టమైన కారణాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారు. బయోమాక్స్ ప్రమాదంపై విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అన్ని కంపెనీలు సేఫ్టీ ఆడిట్స్ చేస్తున్నాయా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు మంత్రి గంట. ఈ భయంకర ప్రమాదంతో రాత్రంతా నిద్ర లేకుండా గడిపామంటున్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. నిన్న 7:30 ప్రాంతంలో నైట్ 7:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నెక్స్ట్ ఏంటంటే సరైన సిబ్బంది లేక, సరైన ఏర్పాట్లు లేక, నెక్స్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో ఈ సంఘటన జరిగింది. ఈ కాంట్రాక్టర్ లేబరు చాలా మంది, ఒక 100 మంది స్టాఫ్ వరకు ఉంటారు. వాళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఎవరి సైడ్స్లో వాళ్ళు కూర్చుంటారు. ఏదైనా జరిగిన వెంటనే సార్ ఎలా జరిగిందని చెప్పేసి వెంటనే వెళ్తే వాళ్ళు అందుబాటులో లేక, ఈ కాంట్రాక్ట్ బేసిక్ లేబర్కి తెలియక, నెక్స్ట్ ఏంటంటే ఈ సంఘటన ఈ సత్యవనపాలెం, కోటనరవ, పెద్దనరవ, జగ్గేపాలెం, సత్తమ్మ గుడి, దాగేట కోనలి రాత్రి కంటి మీద నిద్ర లేకంట భయాందోళనతో నిద్ర మీద పిల్ల పాపలతో రోడ్లు ఎక్కి ఏ గడికో ఏ క్షణంలో ఏం జరుగుతుందని చెప్పి అలా నిద్ర మీద కంటి మీద నిద్ర లేకంటే అలా చూశారు. ఇలాంటి కంపెనీ ఈ చుట్టుపక్కల ఉండకూడదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. విశాఖ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దువ్వాడ SEZ-లో ఉన్న ఈ బయోమాక్స్ కంపెనీలో అగ్నికీలలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ అగ్నికీలలు ఇప్పటి వరకు కూడా అదుపురాని పరిస్థితుంది. మరోవైపు ఫైర్ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మనం చూడొచ్చు, ఘటనా స్థలానికి చాలా సమీపంలో ఉన్నాం. చూడొచ్చు, దాదాపుగా 12 ట్యాంకులు పూర్తిగా దగ్ధం అవుతున్న పరిస్థితి. నిన్న సాయంత్రం 7:30 సమయంలో ఒక ట్యాంకుకు నిప్పంటుకుంది. అలాగే అక్కడి నుంచి వెంటనే మరో 2 ట్యాంకులకు నిప్పంటుకోవడంతో ఆ 3 ట్యాంకులు పెద్ద ఎత్తున శబ్దంతో పేలిపోయాయి. అక్కడి నుంచి ఆ మంటలు మరో 3 ట్యాంకులకు అంటుకోవడంతో మొత్తం దాదాపుగా 12 ట్యాంకులకు ఈ మంటలు వ్యాపించాయి. మరోవైపు ఈ చుట్టుపక్కల మిగిలిన మరిన్ని ట్యాంకులకు కూడా ఈ మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా అటు విజయనగరం నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న ఫైర్ ఇంజిన్లన్నీ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 50 ఫైర్ ఇంజిన్లతో ఈ ఫైర్ సిబ్బంది అంతా కూడా ఈ మంటలను అదుపు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓవైపు ఫోమ్తో పాటు అటు వాటర్ను కూడా
ఈ మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నేవీ కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు రంగంలోకి దిగింది. హెలికాప్టర్ ద్వారా చక్కర్లు కొట్టి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇందులో ఉన్న ఆయిల్ పూర్తిగా అయిపోతే కానీ మంటలు అదుపులోకి రాని పరిస్థితి ఇక్కడ కనబడడంతో వాళ్ళందరూ కూడా అక్కడ పరిస్థితిని అంచనా వేసేందుకు కూడా గగనతలంలో ఒక సర్వే, ఒక ఏరియల్ రివ్యూ చేయడం జరిగింది. మరోవైపు ఈ మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మరోవైపు ఎండ కూడా పెరగడంతో ఈ మంటలను అదుపు చేసేందుకు కూడా ఫైర్ సిబ్బంది చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా దాదాపుగా 50కి పైగా ఫైర్ ఇంజిన్లన్నీ కూడా రంగంలో దిగి ఈ మంటలను అదుపులోకి చేస్తున్నాయి. చూడొచ్చు మొత్తం ఈ ఎగిసిపడుతున్న అగ్ని కీలలో ఇదికి మొత్తం ట్యాంకులన్నీ కూడా కరిగిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ బయోమాక్స్ కంపెనీలో ఉన్న ఈ 12 ట్యాంకులు కూడా మొత్తం ఇలాగే పూర్తిగా అగ్నికి ఆహుతవుతున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు ఫైర్ సిబ్బందులను కూడా మొత్తం ఇక్కడికి చేరుకుని ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తుని నుంచి పాటు అలాగే విశాఖలోని పెద్ద ఇండస్ట్రీస్ సంబంధించిన అటు ఎన్టీపీసీ అవ్వచ్చు, స్టీల్ ప్లాంటు, అలాగే కోరమండలు, హెచ్పిసిఎల్ ఇలాంటి కంపెనీలకు చెందిన అత్యాధునికమైన ఈ అగ్నిమాపక శకటాలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరోవైపు ఈ ఫోమ్తో వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఈ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. ఈ ఎవరైతే ఈ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారో అగ్నిమాపక సిబ్బంది మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. అయితే ఈ మంటలకు ఈ ఏదైతే తగలబడుతున్నాయో ఈ ట్యాంకులకు పక్కనే కూడా కొన్ని ట్యాంకులు ఉన్నాయి. వాటికి ఎట్టి పరిస్థితుల్లో ఈ మంటలు వ్యాపించకుండా కూడా వీళ్ళందరూ కూడా పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు దగ్గరుండి మరి జిల్లా అధికారులందరూ కూడా సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ యువరాజు కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉండి సమీక్షిస్తున్నారు. దాదాపుగా 200 కోట్లకు పైగా నష్టం జరిగిందనేది కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ మంటలు ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మనకి ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తేనే అది అర్థం అవుతుంది. దాదాపుగా 12 ట్యాంకుల్లో ఉన్న డీజిల్ అంతా కూడా ఈ పూర్తిగా అగ్నికి ఆహుతి అయితే తప్ప కానీ ఈ అగ్నికేలలు తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరోవైపు ఎండ కూడా ఒక పక్క పెరుగుతుండటంతో ఇటు అగ్నికేలలో ఎగిసిపడుతుందో ఈ పరిస్థితి అంతా కూడా విపరీతమైన వేడితో అలాగే ఈ ఏదైతే ఈ మంట నుంచి ఎగిసిపడుతుందో ఆ పొగతో మొత్తం ఇదంతా కూడా కమ్మిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ పరిస్థితి అయితే కొంత ఇదిగానే ఉంది. ఇది కంట్రోల్ అవ్వడానికి అగ్నికేలలో అదుపులోకి రావడానికి మరి 4-5 గంటలు పట్టే అవకాశం ఉందని కూడా ఇక్కడ పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శివాతో అశోక్, ఎన్టీవీ, విశాఖపట్నం.